అరెస్టులు నిర్బంధాల ఎపిసోడ్తో గురువారమంతా భాగ్యనగరం అట్టుడికిపోయింది. కౌశిక్ రెడ్డి అరెస్ట్, ఆయనకు రక్షణగా నిలిచిన బీఆర్ఎస్ నేతల నిర్బంధం, పోలీస్ స్టేషన్లలో బాహాబాహి, విపక్షం సవాళ్లు, అధికార పక్షం సమర్థింపులు, ఇలా అర్ధరాత్రి దాకా హై డ్రామా కొనసాగింది. జడ్జి ఎదుట హాజరై పూచీకత్తు మీద బెయిల్ తీసుకుని కౌశిక్ రెడ్డి, హరీష్ రావు అండ్ అదర్స్ బయటకు వచ్చేశారు. కానీ తెల్లవారి శుక్రవారం కూడా అదే హీట్ కంటిన్యూ అయింది. అంబేద్కర్ వర్ధంతి సాక్షిగా గ్రేటర్లో బీఆర్ఎస్ శ్రేణులు అగ్గి మీద గుగ్గిలమయ్యారు. గురువారం నాటి అరెస్టుల్ని నిరసిస్తూ శుక్రవారం నాడు మళ్లీ పోరుబాట మొదలుపెట్టింది గులాబీ దండు. ట్యాంక్ బండ్ పై అంబేద్కర్ విగ్రహం దగ్గర ధర్నాకు పిలుపునిచ్చి ప్రభుత్వాన్ని, పోలీసుల తీరును మరింత ఘాటుగా ఎండగట్టాలని డిసైడ్ అయింది బీఆర్ఎస్ పార్టీ. ఎన్టీఆర్ మార్గ్ లోని అంబేద్కర్ విగ్రహం దగ్గర నిరసన తెలిపేందుకు సిద్ధమయ్యారు నేతలు. కానీ పోలీసులు ముందస్తుగా అలర్ట్ కావడంతో గులాబీ నేతల స్కెచ్ అడ్డం తిరిగినట్టయింది. హైదరాబాద్ ప్రాంతంలోని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు 20 సంవత్సరాల హోమ్ లోన్ని 10 సంవత్సరాలకి తగ్గించుకొని 30 లక్షల వడ్డీని ఏ విధంగా ఆదా చేయాలో తెలియాలంటే ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. మిగతా నేతల ఇళ్ల దగ్గర పోలీసులు భారీగా మోహరించారు. నేతలెవరూ ఇళ్లు దాటి బయటకు రాకుండా ఎక్కడికక్కడ నిర్బంధించే ప్రయత్నం జరిగింది. కోకాపేటలో మాజీ మంత్రి హరీష్ రావును, నంది హిల్స్ లో ఎమ్మెల్సీ కవితను హౌస్ అరెస్ట్ చేశారు. కొంపల్లిలో కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానందను, కూకట్పల్లిలో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, మేడ్చల్ జిల్లా దుండిగల్ మండలంలో ఎమ్మెల్సీ సెంబిపూర్ రాజు, కొండాపూర్లో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని, రాజేంద్రనగర్ బండ్లగూడలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ను హౌస్ అరెస్ట్ చేశారు పోలీసులు. అనుమతి లేకపోయినా సరే ధర్నా చేసే తీరుతామని బీఆర్ఎస్ నేతలు ప్రకటించడంతో తెలంగాణ భవన్ దగ్గర ట్యాంక్ బండ్, నెక్లెస్ రోడ్, ఎన్టీఆర్ మార్గును కూడా దాదాపుగా రౌండప్ చేశారు. ప్రభుత్వం ఏ రకంగా భయపడుతోంది, రేవంత్ రెడ్డి గారు చేసే తప్పులని ఎత్తి చూపుతా ఉన్నారు. కాబట్టి ఇప్పుడు మేము ఎక్కడ కూడా ఆందోళనలకి, ఎక్కడ కూడా ప్రతిపక్షంగా మేము ఇక్కడ నిర్మాణాత్మక పాత్ర పోషిస్తున్నాం. ఎక్కడ కూడా ఉద్యమాలు, ఆందోళన కార్యక్రమాలు ఇప్పటివరకు ఎక్కడ కూడా పిలుపులేదు. ఇప్పటివరకు కూడా ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలుపుతుంటే అక్రమ నిర్బంధాలేంటని కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో స్వేచ్ఛను హరిస్తోందని ఆరోపించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. తెలంగాణ భవన్ లో ఆయన అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన తర్వాత ఆవేశంగా మాట్లాడారు. అంబేద్కర్ వర్ధంతి రోజున ఆయన విగ్రహం దగ్గరికి కూడా వెళ్లనివ్వడం లేదని ఆక్రోశం వ్యక్తం చేశారు. ఇవాళ మీరు నిర్బంధిస్తున్నది, అణిచివేస్తున్నది మమ్మల్ని కాదు, భారత రాష్ట్ర సమితి నాయకులను కాదు, మిమ్మల్ని ప్రశ్నిస్తున్న వాళ్ళని కాదు, మీరు నిర్బంధిస్తున్నది ఆ 125 ఫీట్ల ఎత్తున ఈరోజు మొత్తం హైదరాబాద్ను, మొత్తం భారతదేశానికి స్ఫూర్తినిచ్చే విధంగా అక్కడ నిలుచొని ఉన్న మహానుభావుడు అంబేద్కర్ గారిని మీరు నిర్బంధిస్తూ ఉన్నారు. మా తెలంగాణ భవన్, మా పార్టీ కేంద్ర కార్యాలయం, ఇక్కడ అంబేద్కర్ గారి వర్ధంతి కార్యక్రమం చేసుకుంటామంటే ఇలా మీరు బయటికి పోయి చూడొచ్చు. గేటు ముందా ఈరోజు దాదాపు ఒక 100 మంది పోలీసులు ఉన్నారు. ఇదేనా ఇందిరమ్మ రాజ్యం అంటే? మీరు చెప్పిన ఇందిరమ్మ రాజ్యం ఇదేనా? ఎమర్జెన్సీ రోజులను తలపించే విధంగా ఎక్కడికక్కడ పోలీసులతో గొంతు నొక్కే ప్రయత్నం చేయడమే మీరు చెప్పిన ఇందిరమ్మ రాజ్యమా అని నేను అడుగుతా ఉన్నా. బీఆర్ఎస్ నేతల హౌస్ అరెస్టులపై తీవ్రంగా స్పందించిన మాజీ మంత్రి హరీష్ రావు ప్రజాపాలన విజయోత్సవాల ముసుగులో రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీ అమలవుతోందన్నారు. మంత్రుల పర్యటనలో మేం పాల్గొనకూడదా అంటూ నిలదీస్తున్నారు గ్రేటర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. హౌస్ అరెస్ట్ అంటా ఉన్నారు. ఎందుకు అరెస్ట్ చేస్తుంటారో నాకైతే అర్థం కావట్లేదు. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఏదన్నా అరెస్ట్ చేసేటప్పుడు ఏదైనా చెప్పాలి. అసలు నాకు తెలియదు, తెల్లాట్లో కూడా బయటకు వచ్చేసి అరెస్ట్ చేస్తున్నాము, బట్టి విక్రమార్ గారు మీ కుకుట్పల్లికి వస్తున్నాడుగా అరెస్ట్ చేస్తున్నామంటే, ప్రోటోకాల్ ప్రకారం బట్టి విక్రమార్కి వస్తే నేను కూడా వస్తాను కదా. నేను కూడా వచ్చి ఆయన వెంబడి ఉండి ఆ ఉత్సవాల్లో పాల్గొని మహనీయుని వర్ధంతి సందర్భంగా నేను పాల్గొంటున్నాను. కుకుట్పల్లికి జయంతికి వచ్చినప్పుడు నన్ను కూడా ఒక శాసనసభ్యునిగా కుకుట్పల్లి పరంగా నన్ను పిలవాల్సిన అవసరం ఉంది. నిరసన పేరుతో చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే ఊరుకునేదే లేదంటోంది అధికార పక్షం. అంబేద్కర్ పేరు మీద డ్రామాలు ఆపండి, ప్రశాంతంగా ఉన్న హైదరాబాద్ ను చెడగొట్టొద్దంటూ హెచ్చరిస్తోంది ప్రభుత్వం. ఘనంగా నివాళులర్పిద్దాం, మీరు అర్పించండి, మేము అర్పిస్తాం. అందరూ సమాజంలో అంబేద్కర్ గారు అన్న తెలంగాణ బిడ్డలకు వారి పట్ల ఎప్పుడూ కృతజ్ఞత ఉండాల్సిందే. రాజ్యాంగంలో 3 ఆర్టికల్ ద్వారానే తెలంగాణ ఏర్పడ్డది. అటువంటి ఆయన వర్ధంతి రోజు కూడా రాజకీయాలకు వేదిక చేస్తుంటే అది అవివేకం. వాళ్ళు అర్థం చేసుకోవాలి దళితుల పట్ల ఏ విధంగా చిత్తశుద్ధి. కాంగ్రెస్, బీఆర్ఎస్ 2 డ్రామా కంపెనీలే అంటూ తనదైన శైలిలో ఎంపైరింగ్ చేస్తోంది కమలం పార్టీ. గతంలో ఎమ్మెల్యేల భార్యలు, గన్మెన్ల ఫోన్లు కూడా ట్యాప్ చేసిన బీఆర్ఎస్ నేతలు ఇప్పుడు తమ ఫోన్లే ట్యాప్ చేస్తున్నారంటూ ఫిర్యాదు చేయడం విడ్డూరం కాదా అనేది బీజేపీ లాజిక్. ఈ అన్ని డ్రామా కంపెనీ ప్రజలు ఏం కోరుతున్నారంటే మా సమస్య మీద కొట్లాడండి అయ్యా బాబు,
మీరు ఒకరికొకరు పరస్పరం ఇట్లాంటి చేసుకొని డ్రామా కంపెనీ కాదు. రైతుల రుణమాఫీ మీద కొట్లాడండి, మహిళలకు ఇచ్చిన 2,500 రూపాయలు కావాలని చెప్పి కొట్లాడండి, 4,000 రూపాయల పెన్షన్ మీద కొట్లాడండి, ఇలా 5 లక్షల రూపాయల విద్యార్థికి ఇచ్చే కార్డు మీద కొట్లాడండి. ఇవాళ దీని మీద కొట్లాడమంటే గివేం డ్రామాలని చెప్పి అనుకుంటున్నారు. వాళ్ళు అట్లాంటి పని చేసింది, ఇవాళ వీళ్ళు కూడా అట్లాంటి పని చేస్తారు. టీఆర్ఎస్ నేతల అరెస్టులపై ఇంత రగడ జరుగుతుంటే ప్రభుత్వం మాత్రం తన దారి రహదారి అంటూ ప్రజాపాలన విజయోత్సవాల్లో దూసుకుపోతోంది. 9న సచివాలయంలో జరిగే తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు కౌంట్ డౌన్ మొదలుపెట్టింది. తప్పక రండి అంటూ విపక్ష నేతలు కేసీఆర్, కిషన్ రెడ్డి, బండి సంజయ్లకు సైతం ఆహ్వానాలు సిద్ధమవుతున్నాయి.